ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. మీ అభిప్రాయం చక్కగా చెబుతున్నారు, మంచిగా స్పందిస్తున్నారు. అడిగి మించి మీకు కలిగేటువంటి అనుమానాన్ని ఎస్ఎంఎస్ల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా అడుగుతున్నారు. చాలా చాలా సంతోషం. పోతే ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైన విషయం. జుట్టుని విగ్గు పెట్టుకున్నట్టుగా దువ్విన తర్వాత అలా కుదురుగా ఎలా ఉంచుకోవాలి, అంటే ఒకవేళ మీ జుట్టు చెదిరిపోతూ ఉంటే దాన్ని చక్కగా కుదురుగా ఎలా ఉంచుకోవాలి, ఈ పద్ధతులు తెలుసుకుందాం. అసలు జుట్టు ఎందుకు చెదిరిపోతుంది అంటే దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే వెంట్రుకలకు తగినంత తేమ అందలేదనుకోండి, అప్పుడు జుట్టు చెదిరిపోతుంది. అంతే కదా, డ్రైగా ఉంటే జుట్టు చెదిరిపోతూ ఉంటుంది. అలా కాకుండా జుట్టు చక్కగా అమిరినట్టుగా ఉందనుకోండి, తేమ ఉందనుకోండి, చెదిరిపోదు. కాబట్టి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే డ్రైనెస్. ఇంకా వాతావరణంలో ఒకవేళ మార్పులు వచ్చాయనుకోండి, అప్పుడు కూడా జుట్టు చెదిరిపోతూ ఉంటుంది. ఇంకా కొంతమంది తరచుగా ఈ బ్లో డ్రైయర్ వాడుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో కూడా ఈ జుట్టు చెదిరిపోతుంది. అసలు ఈ కేశ సంబంధిత ఉత్పత్తులు ఉంటాయి కదా, వీటిల్లో అనేక రసాయనాలు కలుపుతూ ఉంటారు. ఈ రసాయనాల వల్ల కూడా చాలామందిలో ఈ జుట్టు అనేది పొడిబారుతూ ఉంటుంది, చెదిరిపోతూ ఉంటుంది. మరి ఈ కురులకి సరిపడినంత తేమని అందించి కుదురుగా చక్కగా ఆ జుట్టు అంతా కూడా విగ్గుపెట్టినట్టుగా ఎలా ఉంచుకోవాలి అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని చికిత్సా విధానాలు ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. ముఖ్యంగా వీటి కోసం ఏం చేయాలి అంటే ఇవన్నీ కూడా మీ ఇంట్లో మీరు తేలిగ్గా సంపాదించుకునేటటువంటి పదార్థాలే. వీటిని ఉపయోగించి చక్కటి చికిత్సలు చేసుకోవచ్చు. వీటిలో మొదటి చికిత్స బాదం నూనె అలాగే గుడ్డు, ఈ కాంబినేషన్తో చేసుకునేటటువంటి చికిత్స. బాదం నూనెలో విటమిన్ ఇ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. పైగా ఈ విటమిన్ ఇ అనేది సహజ సిద్ధమైనటువంటి కండిషనర్ లాగా పనిచేస్తుంది జుట్టుకి. గుడ్డులో కూడా ఈ వెంట్రుకలకి పోషణ ఇచ్చేటటువంటి అత్యవసరమైనటువంటి ఆవశ్యకమైనటువంటి పదార్థాలు ఉన్నాయి. ఈ రెండింటిని మిశ్రమం కింద మీరు తయారు చేసుకొని ఒక హెయిర్ ప్యాక్ లాగా వాడుకున్నారనుకోండి, చక్కటి మృదువైనటువంటి కూరలను మీరు సొంతం చేసుకోవచ్చు. మరి ఈ పద్ధతి తెలుసుకుందాం. ఒక పావు కప్పు బాదం నూనె తీసుకోండి. తీసుకొని దానికి ఒక గుడ్డుని కలపండి. ఈ గుడ్డుని బీటర్ సహాయంతో బాగా హోమోజినస్గా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ మాడికి అలాగే మీ వెంట్రుకలకి ప్రయోగించండి. అప్లై చేసుకొని ఒక 40 నిమిషాల పాటు అలాగే ఆరనివ్వండి. ఆ తర్వాత చన్నీళ్ళతోటి షాంపూని ఉపయోగించి తలస్నానం చేసేయండి. ఆ తర్వాత కండిషనర్ రాసుకోండి. ఈ మిశ్రమాన్ని ప్యాక్ లాగా వేసుకున్నప్పుడు మామూలుగా మీరు ఉపయోగించే షాంపూ, కండిషనర్లు ఇలాంటివి ఉంటాయి కదా, వాటిలో సల్ఫేట్స్ లేకుండా జాగ్రత్త పడండి. ఇక జుట్టుని కుదురుగా ఉంచేటువంటి మరొక చక్కటి సహజ పదార్థం అరటిపండు. అరటిపండుతో కూడా ఒక సౌందర్య చికిత్స ఉంది. అరటిపండులో సహజ సిద్ధమైనటువంటి నూనెలు ఉంటాయి, పొటాషియం ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, విటమిన్లు ఉంటాయి. అడిగి మించి వెంట్రుకలకి పోషణ ఇచ్చేటువంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ జుట్టుని సంపూర్ణ ఆరోగ్యంతో మంచి కళకళలాడేలా చేస్తాయి. దీంతో జుట్టు మృదువుగా మారుతుంది, ఎక్కువ టైం పాటు చెదిరిపోకుండా ఉంటుంది. మరి ఈ విధానం ఏమిటి, అరటిపండుని ఎలా ఉపయోగించాలి కండిషనర్ లాగా, ఇది తెలుసుకుందాం. బాగా మగ్గినటువంటి అరటిపండుని ఒక చెంచాతో కానీ లేదా ఫోర్క్ సహాయంతో కానీ మెత్తగా చేసుకోండి. దీనికి ఒక పావు కప్పు పెరుగు కలపండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల తేనెని అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనెని కలపండి. ఈ మిశ్రమాన్ని మీ వెంట్రుకల కుదురులతో మొదలుపెట్టి ఆ మొత్తం వెంట్రుకలన్నిటికీ కూడా జుట్టు కూడా మాస్క్ లాగా వేసుకోండి. ఆ తర్వాత షవర్ క్యాప్ పెట్టుకోండి. అరగంట నుంచి గంట వరకు ఆరనివ్వండి. తర్వాత షాంపూతో తలస్నానం చేసేయండి. ఆ తర్వాత కండిషనర్ కూడా రాసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు మెత్తగా తయారవుతుంది, చెదిరిపోకుండా ఉంటుంది. ఇక ఇలాంటిదే మరొక చక్కటి సౌందర్య చికిత్స ఉంది. జుట్టుని చక్కగా విగ్గుపెట్టినట్టుగా ఉంచేటటువంటి సౌందర్య చికిత్స. తేనె, నిమ్మరసంతో చేసుకునేటటువంటి చికిత్స ఇది. దీని తయారీ తెలుసుకుందాం. ఒక కప్పు నీళ్ళకి 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని అలాగే 2 టేబుల్ స్పూన్ల తేనెని కలపండి. ఈ మిశ్రమాన్ని తలస్నానం తర్వాత జుట్టు మీద పోసుకోండి. అలాగే చేసేటప్పుడు అది మాడుకు తగలకుండా చూసుకోండి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో మరొకసారి షాంపూతో రుద్దుకొని ఆ తర్వాత తలస్నానం చేసేయండి.
2 వారాలకు ఒకసారి ఈ సౌందర్య చికిత్సను మీరు తీసుకుంటే జుట్టులో ఉండేటువంటి బిరుసుదనం దక్కుతుంది. ఈ మిశ్రమం అనేది మీ తలని, మీ వెంట్రుకల్ని క్లీన్ చేస్తుంది. అంటే అక్కడ చేరినటువంటి మురికిని, జిడ్డుని పోగొడుతుంది. దీంతో కురులు చాలా చక్కగా ఆరోగ్యంగా తయారవుతాయి కాబట్టి జుట్టు మృదువుగా మారుతుంది. అలాగే దీంట్లో విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇది జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. ఇక ఇలాంటిదే మరొక చక్కటి సౌందర్య చికిత్స కొబ్బరి పాలతో ఉంది. బిరుసుగా అలాగే డిస్టర్బ్డ్గా చెదిరిపోయినట్టు కనిపించేటువంటి జుట్టుకి కొబ్బరి పాలు చక్కటి పోషణ అందిస్తాయి. దీంతో జుట్టు పట్టులాగా మెత్తగా మారుతుంది. మరి ఈ విధానం ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలని చిన్న గిన్నెలోకి తీసుకోండి. గోరువెచ్చగా వేడి చేసుకోండి. దీన్ని మీ తలకు పట్టించండి. షవర్ క్యాప్ పెట్టుకోండి. రాత్రంతా అలాగే వదిలేయండి. మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేసేసి జుట్టును ఆరబెట్టుకోండి. వారానికి 2 సార్లు ఈ చిట్కాని మీరు పాటిస్తే చక్కటి మృదువైన జుట్టు మీ సొంతం అవుతుంది. పైగా ఎంత టైం అయినప్పటికీ కూడా జుట్టు అలాగే చెదిరిపోకుండా విగ్గుపెట్టినట్టుగా ఉంటుంది. రాత్రి నిద్రపోబోయే ముందు ఈ చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇక ఇలాంటిదే అవకాడో, ఈ పండుతోటి కూడా ఒక చక్కటి సౌందర్య చికిత్స ఉంది. అవకాడో ఇది కొంతమందికి తెలియదు, కానీ ఇది ఇంపోర్టెడ్ ఈ ఫ్రూట్స్ అమ్మేటువంటి స్టాల్స్లో దొరుకుతుంది. అవకాడోలో ఎక్కువ మొత్తాలలో విటమిన్ ఈ ఉంటుంది. ఇది బిరుసుగా మారిన జుట్టుకి తగిన పోషణ అందిస్తుంది. దాంతోపాటు సరిపడినంత తేమ కూడా అందేలా చేస్తుంది. అలాగే దీంట్లో ఉండేటువంటి ఫ్యాటీ యాసిడ్స్ కురులని మృదువుగా ఉంచుతాయి. మరి ఈ అవకాడోతో ఈ సౌందర్య చికిత్స ఎలా తీసుకోవాలి? బాగా మగ్గినటువంటి అవకాడోని తీసుకొని దాన్ని మెత్తగా చేసుకోండి. దీనికి కొద్దిగా ఆలివ్ నూనె కలపండి. కలిపి పక్కన పెట్టుకోండి. తలస్నానం చేసిన తర్వాత ఇప్పుడు మీరు పక్కన పెట్టుకున్నారే ఈ మిశ్రమాన్ని కుదుల నుంచి చివరి వరకు అప్లై చేయండి. ఒక అరగంట పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకోండి. ఈ మిశ్రమం ఉపయోగించేటప్పుడు జుట్టు నుంచి అవకాడో వాసన వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండటానికి ఈ ప్యాక్ తీసేసిన తర్వాత తలకి కండిషనర్ని ప్రయోగించండి. ఈ ప్యాక్ని వారానికి ఒకసారి వేసుకుంటే చక్కటి ఫలితం పొందొచ్చు. ఇక ఇలాంటిదే మయోనైజ్, అంటే గుడ్డు పచ్చసంలో నూనెని, వెనిగర్ని గిలకొట్టి ఒక క్రీమ్లా తయారు చేస్తారు. ఈ మయోనైజ్తో కూడా ఉంది. మయోనైజ్ అనేది మామూలుగా సహజ పదార్థమే, గుడ్డు, నూనె వీటితో తయారవుతూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా జుట్టుకి చక్కటి పోషణ ఇస్తుంది. అంతేకాదు ఈ కుళ్ళని మెత్తగా ఎలా చేస్తుంది. మరి దీంతో ఈ సౌందర్య చికిత్స ఎలా తీసుకోవాలి? గిన్నెలో ఒక 1/4 కప్పు మయోనైజ్ని అలాగే బాదం నూనె తీసుకోండి. దీనికి అంటే మీ జుట్టుని బట్టి, మీ జుట్టు పొడవును బట్టి 1 కానీ లేదా 2 గుడ్లను వేయండి. బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని కుదుల నుంచి చివరి వరకు ప్యాక్లా వేసుకోండి. ఆ తర్వాత తలకి షవర్ క్యాప్ పెట్టుకోండి. లేకపోతే వేడి నీళ్ళల్లో ఒక టవల్ని ముంచేసేసి బాగా పిండి దాని తలకి మీరు చుట్టుకోవచ్చు. కొద్దిసేపు అలాగే గడిపేయండి. తర్వాత చన్నీళ్ళతోటి షాంపూను ఉపయోగించి తల స్నానం చేసేయండి. ఆ తర్వాత కండిషనర్ రాసుకోండి. దీంతో మీ జుట్టు విగ్గుపెట్టినట్టుగా చాలా చక్కగా అనిపిస్తుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన ఇలాంటి అనేక విషయాల్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.